హలో అండి. ఇప్పుడు మనం ఎన్నో ఔషధ గుణాలున్న మన పెరట్లోనే దొరికే ఒక ఆకుకూరని గురించి తెలుసుకుందామా? అదేంటంటే మనం కూరగా వండుకునే మునక్కాయ గురించి ఎవరిని అడిగినా చెప్తారు కానీ మునగాకు కూరగా వండుకుంటారంటే మాత్రం చాలా మందికి తెలియదు. పైగా ఆశ్చర్యంగా వింతగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు చాలా వరకు అవగాహన వచ్చిందనుకోండి. కానీ సిటీలో ఉండేవాళ్ళు ఉద్యోగాల రీత్యా అంత టైం పెట్టి మునగాకు తెచ్చుకొని ప్రతిరోజు తినాలని తెలిసినా తినలేకపోతున్నారు కదా. అందుకని ఇంత మంచి ఔషధ గుణాలున్న మునగాకుని ఈజీగా తక్కువ టైంలో ఒక్కరోజు దాని గురించి టైం వెచ్చించి ప్రతిరోజు తినే విధంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది వివరంగా తెలుసుకుందాం. తప్పకుండా తయారు చేసుకుని ఆరోగ్యవంతులు కావాలని నా చిన్న ప్రయత్నం. ఆరోగ్యం అంటే ఏ విధంగా ఉపయోగపడుతుందని చాలా మందికి అనిపించవచ్చు. మునగాకు ముఖ్యంగా కంటి చూపుని మెరుగుపరుస్తుంది, అలాగే జుట్టు రాలే సమస్యని నివారిస్తుంది. కొంతమందికి కీళ్ళ నొప్పులు ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి కాల్షియం ఉన్న బెస్ట్ ఆకుకూర అని ఏంటని అడిగితే మునగాకు గురించి చెప్పచ్చు. ఐరన్ కూడా పుష్కలంగా దొరుకుతుంది. అసలు విషయానికి వస్తే ఈజీగా వాడుకునే విధంగా మునగాకుని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. అన్నాను కదా, ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. ఫ్రెష్ ఆకు దొరికితే వాళ్ళు ఎన్ని విధాలుగా వంటలు తయారు చేసుకోవచ్చో అవన్నీ సపరేట్ వీడియోస్ మనం చాలా చూద్దామండి. ఇప్పుడు మనం మునగాకు తెచ్చుకుని బాగా 2-3 సార్లు కడుక్కుని, ఒక విషయం, మునగాకు నీళ్ళల్లో తొందరగా మునగదండి. అందుకని కొంచెం పెద్ద గిన్నెలోనో బకెట్లోనో వేసి అప్పుడు 2 చేతులతో ముంచి బాగా రుద్ది కడుక్కోవాలి. 1-2 సార్లు బాగా కడిగి జల్లిబొట్టులో వేసుకోవాలి. నీళ్ళన్నీ వడారిన తర్వాత క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద కానీ కొంచెం గాలి తగిలే చోట ఆరబెట్టుకోవాలన్నమాట. కానీ ఒక విషయం అండి, ఈ ఎండలో మాత్రం ఎండబెట్టకూడదు, మనం నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఇంకా మంచిది. కరివేపాకు కూడా మన కంటికి జుట్టుకి అన్నిటికీ చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుసు కదా. మనం కూరల్లో వేస్తే అందరూ కరివేపాకు తీసి పక్కన పడేస్తారు కదా. అలా కాకుండా ఇందులో ఒక గుప్పుడు కడిగేసి దీనిలో వేసేసుకున్నాం అనుకోండి, అలా తీయడానికి అవ్వదు, మనం కరివేపాకు కూడా తిన్నట్టు అవుతుంది. అలా 2 కడిగి ఆరబెట్టుకున్న తర్వాత బాగా ఎలా ఉండాలంటే పౌడర్ అవడానికి క్రిస్పీగా అవ్వాలన్నమాట ఆకు. ఆ క్రిస్పీగా అయిన తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ అయిన తర్వాత మనం ఏ కూర వండుకున్నా, లేదంటే మనం కొంతమంది చపాతీలు చేసుకుంటారు కదా, ఆ చపాతీలో అయినా సరే కొంచెం వేసుకుని కలిపి చపాతీ లాగైనా తినొచ్చు. లేదంటే ఏ కూర, సాంబార్లో కానీ చారులో కానీ ఏ కూర వండుకున్నా కూడా మనం 1 స్పూన్ వేసేసుకుని, ఇంకా మునగాకు కరివేపాకు కారం పొడి కూడా చేసుకోవచ్చండి. అలా తినే వాళ్ళకి అది కూడా మనం తెలుసుకుందాం తర్వాత. ఇప్పుడు ఏంటంటే ఇది ఆకుపలంగా మనం ఎలా నిల్వ చేసుకోవాలి, ప్రతిరోజు ఎలా అయినా దీన్ని వాడుకోవాలి, మాకు టైం ఉండట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకుని. ఇంకొకటండి, కొంతమంది ఫేస్ ప్యాక్గా కూడా దీన్ని వాడుకుంటారు, చాలా ఫేస్ గ్లో వస్తుందంట. అది కూడా నేను మీకు తర్వాత వీడియోస్, చాలా మునగాకు గురించి అసలు మనం ఎన్ని వీడియోలు చేసుకున్నా సరిపోదండి, అవన్నీ మనం తెలుసుకుందాం. ఇలా తయారు చేసుకుని స్టోర్ చేసుకుని కర్రీస్లో వేసుకోవచ్చు, చపాతీ పిండిలో అనుకున్నాం కదా. ఇలా వాడుకుని ప్రతిరోజు మనం ఏ ఆరోగ్య సమస్యలు పొందొచ్చు, అన్ని ఉపయోగాలు మనకి రావాలని మనం ప్రతిరోజు ఇలా తయారు చేసుకుందాం. నేను చెప్పినట్టుగా నేను ఇలాగే తయారు చేసుకుని ఉంచుకుంటానండి, ఇలాగే వాడుకుంటాను నేను కూడా. మేము సిటీలోనే ఉంటాం కాబట్టి మాకు మునగాకు దొరకదు, అందుకని ఇలా ఎప్పుడు నా దగ్గర పౌడర్ చేసుకుని ఉంచుకుంటాను, ఇలాగే వాడుకుంటాను. అందరికీ ఈ విషయం తెలియదు కదా, అందుకని కొంతమందికి తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని వీడియో చేస్తున్నాను.
ఖచ్చితంగా అందరూ మునగాకుని మన రోజు దినచర్యగా మనం మన ఇంట్లో పనులు ఎలా చేసుకుంటామో మునగాకును కూడా గుర్తు పెట్టుకుని అలా వాడుకోవాలని నేను ప్రతి ఒక్కరికి సలహా ఇస్తానండి, నాకు తెలిసినంత వరకు. ఇంకా మునగాకు గురించి చాలా వీడియోస్ చేస్తానండి. తప్పకుండా అందరూ వాడుకోవాలండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.